హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. చూడండి ఈ ఇంగ్రీడియంట్స్. ఇది రైస్, ఇవి మిల్లెట్స్. నేను మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోబోయే తినే అన్నాన్నే చెప్పబోతున్నాను. అంటే ఏంటి అన్నం వండుకోవడం నేర్పిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, మనం తినే అన్నంలో కొంచెం రెగ్యులర్గా కొంచెం మిల్లెట్స్ యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మిల్లెట్ రైస్ హెల్త్కి మంచిదని తెలియదు, కానీ మా చిన్నతనంలో ఎప్పుడూ ఇలానే తినేవాళ్ళం అండి. మేమే కాదు, మా ఊర్లో అందరూ ఇదే ఫుడ్ అండి. సంవత్సరంలో కొన్ని రోజులు సామలు బియ్యం వండుకునేవాళ్ళు, కొన్ని రోజులు గంటలు బియ్యం వండుకునేవాళ్ళు అండి. మీ చిన్నతనంలో కూడా మీరు ఎప్పుడైనా ఇలా తింటే కామెంట్ చేయండి. అట్లీస్ట్ రెగ్యులర్గా చేసుకోవడం కష్టం అనిపిస్తే అట్లీస్ట్ సండే అయినా ట్రై చేయండి. రెగ్యులర్గా నార్మల్ రైసే చేసుకున్నా సరే సండే ఇది బ్రేక్ఫాస్ట్గా ట్రై చేయండి ఒకసారి. దానికి కొలతలు: ఒక 1.5 గ్లాస్ రైస్కి ఒక 1/2 గ్లాసు మిల్లెట్స్ అండి. రైసు మిల్లెట్స్ కుక్కర్లో వేసి బాగా కడుక్కున్నానండి. నార్మల్గా అయితే మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం కదా, దీనికి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటాం. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్. మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, వడ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం కదండి, డిఫరెంట్గా. ఓన్లీ మిల్లెట్స్తో గంజిలా తీసుకుంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయాలనుకుంటే ఇలా నైటే కుక్కర్లో పెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్కి హెల్త్కి కూడా చాలా మంచిది. కుక్కర్ లిడ్ పెట్టాక ఒక 5 విజిల్స్ వేయించుకోవాలండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఉప్పు కారం మసాలాని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వండుకున్న మిల్లెట్ రైస్ని లంచ్లోకి, డిన్నర్లోకి కూడా మనం తీసుకోవచ్చండి. లంచ్లోకి, డిన్నర్లోకి డైరెక్ట్గా ఈ రైస్ని తీసుకొని మనం రెగ్యులర్గా వండుకునే కూరలతో తినొచ్చండి. ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి, మార్నింగ్ చద్దన్నంలా కావాలి అనుకుంటేనే దానిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని మనం నైటే ఇందులో కొంచెం వాటరు, కొంచెం పెరుగు, 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి వేసి వదిలేసుకోవాలి. కొంచెం చద్దన్నంలా తింటామంటే కొంచెం గట్టిగా ఉంచుకోండి అన్నాన్ని, లేదు జావులా తాగాలి అనుకుంటే బాగా మెత్తగా మెత్తేసుకోవచ్చండి. ఇలాగ మీరు ఓన్లీ మిల్లెట్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చండి. ఓన్లీ మిల్లెట్స్ యూజ్ చేస్తే అది గంజిలాగా తాగడానికి అవుతుంది. ఇలా రైసు మిల్లెట్స్ మిక్స్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, లేదు మనకి ఇంకా నచ్చితే 3 పూట్ల కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఎవరైనా రెగ్యులర్గా టిఫిన్ చేయలేకపోతున్నాం, టైం ఉండట్లేదు, ఒకవేళ బిజీ లైఫ్లో అలా అనుకుంటూ హెల్తీగా కావాలి అనుకుంటే ఇలా మెయింటైన్ చేయొచ్చండి. వాటర్ మిక్స్ చేశాక దీన్ని ఓవర్ నైట్ ఇలా వదిలేయాలండి. నైట్ కుక్కర్లో వండిపెట్టిన మిల్లెట్ రైస్ని నేను ఇలా కుండలో తీసుకున్నానండి. మీకు నచ్చితే అలా తీసుకున్నప్పుడే పెరుగు, నీళ్ళు యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే పెరుగు యాడ్ చేయలేదండి, ఓన్లీ నీళ్ళు మాత్రమే యాడ్ చేశాను. దీనికి సైడ్ డిష్గా మజ్జిగ మిరపకాయలు, ఆవకాయ అండి, తెల్లగపిండి వడియాలు ఇలా తీసుకున్నారంటే ఎంత అన్నం తింటామో కూడా తెలియదు అసలు. ఇది మిల్లెట్సే కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి, కడుపులో కూడా బాగా చల్లగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.